ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మనం ఏం మాట్లాడుకోబోతున్నామో. ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే 'బీబీ ఉత్సవం' ఎప్పుడుంటుంది? 'బిగ్ బాస్' అయిపోయి 2 మంత్స్ అవుతుంది. అయినా ఇప్పటికి కూడా ఇంకా 'బీబీ ఉత్సవం' పెట్టలేదు. ఏంటి? అనే డౌట్ అయితే చాలా మందికుంది. ఒక అప్డేట్ అయితే మనకొచ్చింది. క్లియర్ డేట్ కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ థంబ్‌నెయిల్‌లో నేను కళ్యాణ్, తనూజ రావట్లేదా అనేది పెట్టడం జరిగింది. దాని గురించి కూడా క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. ఎందుకు రాలేరు అనేది అండ్ డీమోన్ పవన్ రీతు వస్తున్నారా రావట్లేదా? అండ్ కామనర్స్ ప్రతి ఒక్కరు వస్తున్నారా రావట్లేదా? ఎవరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేయండి మామ. అసలు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడానికి ఎవరు లైక్ చేయట్లేదు. నేను మీకోసమే కష్టపడి అప్డేట్స్ కనుక్కొని వీడియోస్ చేయడం జరుగుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి లైక్ చేసి వీడియో చూడండి. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళవుతారు. అండ్ నేను మీకోసమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రతిరోజు మీకు దీనికోసం ఒక టైం కేటాయించి మీకోసమే అప్డేట్స్ అన్ని కనుక్కొని వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అది మీరు గుర్తిస్తారనుకుంటున్నాను. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కాకపోతే ఇంక నాకెవరు సపోర్ట్ చేస్తారు? మీరే చేయాలి. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే 'బీబీ ఉత్సవం' అయితే మనకి మామూలుగా అయితే ఈ టయానికి పెట్టాలి. కాకపోతే కొంచెం మనం 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు కొన్ని నెగటివిటీస్ జరిగాయి. అండ్ బయటకొచ్చాక అందరూ ఓకే. 'బీబీ ఉత్సవం' అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రావాలనమాట. ఇప్పుడు మనం 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటాం కదా! అలాగే 'బీబీ ఉత్సవం' ఎందుకు పెడతారంటే హౌస్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది గొడవలు, బాండింగ్స్ ఎన్నెన్నో ఉంటాయన్నమాట. అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి అండ్ కలిసి గేమ్స్ ఆడటానికి, టాస్క్‌లు ఆడడానికి, పాటలు పాడడానికి, డాన్స్ చేయడానికి 'బీబీ ఉత్సవం' అని ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే గెట్ టుగెదర్ మనం అవుతాం కదా! 10థ్ క్లాస్ వాళ్ళం, ఇంటర్మీడియేట్ వాళ్ళం అలాంటిదనమాట. అది మామూలుగా అయితే ఈ టయానికే పెట్టాలి. లేపోతే అందరిని కనుక్కుంటూ ఉంటారనమాట. అందరూ అవైలబుల్‌లో ఉన్నప్పుడే అదైతే షో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్, తనుజ ఎంత బిజీగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు బీబీ జోడీకి రాలేదు. ప్రెజెంట్ ఇంటర్‌వ్యూస్‌కేమి రావట్లేదు. లైవ్స్ చేయట్లేదు. దాన్ని బట్టే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అండ్ వీళ్ళు డీమోన్ పవన్ రీతు ప్రెజెంట్ దీంట్లో 'బీబీ జోడీలో' బిజీగా ఉన్నారు. అండ్ కొంచెం ఇంగ 'హరిత హరీష్' వీళ్ళు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్'కి అయితే రాబోతున్నారు. శ్రీజ గూడా మనకి 'బీబీ జోడీలో' ఉంది. దీనివల్ల ఒక్కొక్కరికి వేరే వాళ్ళు ఇంకా 'ఫ్లోరా' అనుకుంటే ఆమె ఎక్కడో ముంబైలో ఉంటుంది. అందుకని వీళ్ళు ఒక ఏదన్నా ఫెస్టివల్ రోజు తీసుకొనొస్తే బాగుంటుంది. అప్పుడైతే ఎక్కువ మంది చూస్తారు. అప్పుడైతే అందరూ కూడా కొంచెం ఏదైతే సంక్రాంతి ఈవెంట్‌కి అందరిని తీసుకొనొచ్చారు గదా! సేమ్ అలాగే ఈ 'బీబీ ఉత్సవం' ఉగాది రోజైతే ఉండబోతుంది అనమాట. అది గూడా మా టీవీలో అయితే రాబోతుంది. ఉగాది దాకా మనమైతే వెయిట్ చేయాలి. ఇంకా కళ్యాణ్, తనూజ గురించి మాట్లాడుకుంటే ఎందుకు రారంటున్నానంటే వీళ్ళు సంక్రాంతి ఈవెంట్ ఒక్కటి అండ్ ఆదివారం పరివార్‌కైతే కళ్యాణ్ వచ్చాడు గానీ తనూజ అయితే మిస్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ వీళ్ళు మూవీలు బిజీలో అయితేమి, ప్రమోషన్ బిజీ అయితేమి అసలు కలిసి లైవ్ చేయలేకపోతున్నారు. ఇప్పటిదాకా ఒక్కసారి గూడా కలవలేదు కళ్యాణ్, తనూజ. బయటకొచ్చాక అంటే ఎంత బిజీగున్నారో మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అలాంటిది 'బీబీ ఉత్సవానికి' కూడా ఏమన్నా హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా ఏమన్నా వాళ్ళేమన్నా ఇన్‌స్టాలో అయితేమి ఏమన్నా మనకొక వీడియో చేసి మేము లేపోతే ఇద్దరు కలిసి లైవ్ చేసి మేము వస్తున్నాం ఖచ్చితంగా 'బీబీ ఉత్సవంకి' ఉగాది రోజని చెప్తే మాత్రం దాని గురించి లేకపోతే నాకు అప్డేట్స్ తెలిసినా వాళ్ళని ప్రతిరోజైతే నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ షోస్ ఏమేమి షోస్ వస్తాయి మనకు మా టీవీలో ప్రతి ఒక్క దాని గురించి ఫాలో అవ్వడం జరుగుతుంది. ఏ అప్డేట్ తెలిసినా అయితే మీకైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా అందిస్తాను. దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి వాళ్ళు 50% ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అలాంటి బిజీ షెడ్యూల్స్‌లలో వాళ్ళున్నారు. వాళ్ళనే కాదు అండ్ ప్రతి ఒక్కరు ఉన్నారన్నమాట. కాకపోతే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ బిజీగా ఉన్నారు. ఎందుకంటే విన్నర్, రన్నర్ కాబట్టి అండ్ ఫ్యాన్ బేస్ ఎలాగుందో మనకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంక దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదనమాట. అండ్ 'బీబీ ఉత్సవానికి' వీళ్ళొస్తే మాత్రం ఒక రేంజ్‌లో అయితే ఉంటుంది. అండ్ 'డీమోన్ పవన్', 'రీతు' వస్తారు. 'హరిత హరీష్' గారు వాళ్ళ వైఫ్ వస్తారో రాదో తెలీదు. ఓన్లీ 'బిగ్ బాస్' వాళ్ళే కాబట్టి 'హరిత హరీష్' గారు ఇంకా కామనర్స్ అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కామనర్స్, సెలబ్రిటీస్ అండ్ వైల్డ్ కార్డ్స్‌లో ఎవరైతే వచ్చి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు గదా! అప్పటికప్పుడే పంపించేశారనమాట. అలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరైతే 'బీబీ ఉత్సవానికి' రాబోతున్నారు. మళ్ళీ మీరు ఒక మినీ 'బిగ్ బాస్' అనుకోండి ఇంగ. ఒక మినీ 'బిగ్ బాస్‌లో' కాపోతే 'బిగ్ బాస్' హౌస్‌లో గొడవలు, కొట్లాట్లు, బాండింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటే ఉండబోతుందనమాట. ఆ షోలో మీరు ఎంటర్‌టైన్‌మెంట్ వేరే పీక్స్ అంటే ఆ గేమ్స్ అన్నీ అలా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు బిగ్ ఫైట్‌లు జరిగాయి. ఇమ్ముకైతేమి, బర్నీ గారికైతేమి, హరిత హరీష్ గారికి అండ్ ఇమ్ముకి ఇంకా అలా చాలా చాలా ఫైట్స్ అయితే జరిగాయి. అవన్నీ గుర్తు తెచ్చుకోవడం ఇయన్నీ చెప్పలేమండి. ఎందుకంటే మీరు గెట్ టుగెదర్ అప్పుడు మీ 10థ్ క్లాస్ వాళ్ళని, మీ ఇంటర్మీడియేట్ వాళ్ళని కలిసినప్పుడు మీరు అనుకుంటారు కదా! అరే! మనం అప్పుడు
బ్యాక్ బెంచ్‌లో కూర్చొని అసలు సారోళ్ళు నేర్పించడం, అలా కలిసి తిరగడం అవన్నీ మనం గుర్తు తెచ్చుకొని కొంచెం బాగుంటుందనమాట. అలాగే వీళ్ళు కూడా హౌస్‌లో ఏమేమి జరిగింది, ఏంటి అని అన్ని గుర్తు తెచ్చుకొని ఎంజాయ్ చేయడం. అండ్ వీళ్ళకి కొన్ని గిఫ్ట్‌లయితే ఇవ్వడము. అండ్ ఇవన్నీ కొన్ని 2 టీమ్స్‌గా డివైడ్ చేసి ఈ కామనర్స్, ఈళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళొక టీమ్‌లాగా, లేపోతే ఈళ్ళు సెలబ్రిటీస్‌ని ఒక టీమ్‌లాగా చేసి వీళ్ళకి గేమ్స్ పెట్టడము. చాలా 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 ఉండబోతుందనమాట స్టఫ్. మిస్ అవ్వకుండా ఇంకేం చేయలేం. ఉగాది దాకైతే ఖచ్చితంగా వెయిట్ అయితే చేయాలి. ఇదన్నమాట అప్డేట్. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నేనైతే ఇంకా మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రాబోతుంది. ది రౌడీస్ రాబోతుంది. దీనికి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కళ్యాణ్, తనుజ ఇద్దరు రాబోతున్నారంట దీనికని. అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, మీరు ఎవరన్నా ట్రై చేస్తుంటే బిగ్ బాస్ కళ్యాణ్ పడాలలాగా మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో దాని గురించి వీడియోస్ చేశాను. అండ్ మనకి దాని తర్వాత బిగ్ బాస్ రాబోతుంది. దాని గురించి కూడా వీడియోస్ చేస్తాం. ఇవన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది మామ. అండ్ ఆ బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట. అది మ్యాటర్. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మామ. లైక్ అయితే చేయండి మామ ఖచ్చితంగా. వ్యూస్ వస్తున్నాయి. మీరే నాకు సపోర్ట్ చేయాలి. ఇంక ఎవరు చెయ్యరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కష్టాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.